రైల్వే రిజర్వేషన్ సిస్టంలో మార్పుల్ని తీసుకువస్తున్న ఇండియన్ రైల్వేస్ క్యాన్సిలేషన్ విధానానికి కొత్త పాలసీని తీసుకుని రాబోతోంది. ఇది అమల్లోకి వస్తే ట్రైన్ టికెట్ ను రద్దు చేసుకోవాలంటే డబుల్ ఛార్జీలను చెల్లించాలి. ట్రైన్ టికెట్ ముందుగానే రిజర్వ్ చేయించుకున్నా ఒక్కోసారి ప్రయాణం చేయటం కుదరకపోవచ్చు. టికెట్ ను రద్దు చేసుకుని సర్వీస్ ట్యాక్స్ పోను మిగతా సొమ్మును పొందే వెసులుబాటు ఉంది. అయితే ఇకపై ఇలా టికెట్ రద్దు చేసుకోవాలి అంటే ఇప్పుడున్న ఛార్జీలకు రెండింతలు చెల్లించాల్సి ఉంటుంది. ఏసీ ఫస్ట్ క్లాస్, ఎగ్జిక్యూటివ్ క్లాసుల్లో ప్రయాణిస్తే టికెట్ క్యాన్సిలేషన్ కింద 240 రూపాయలను వసూలు చేస్తున్నారు. ఇకపై ఈ రుసుము రెట్టింపు ఉంటుంది. ప్రస్తుతానికి స్లీపర్ క్లాస్ 120 రూపాయలు, సెకండ్ క్లాస్ 60 రూపాయల టికెట్ రద్దు ఛార్జీలు ఉన్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ట్రైన్ బయలుదేరిన తర్వాత టికెట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయరు. ఆర్ఏసీ వెయిటింగ్ లిస్ట్. ఏ ప్రయాణికుడైనా సరే రైలు బయలుదేరటానికి అరగంట ముందు వరకు టికెట్ ను రద్దు చేసుకోగలరు. ఆ తర్వాత ప్రయాణం చేయకపోయినా ఎలాంటి రిఫండ్ ఉండదు. ఈ నెల 12 నుంచి దేశవ్యాప్తంగా కొత్త రైల్వే నిబంధనలు అమల్లోకి రానున్నాయి. క్యాన్సిలేషన్ విధానానికి సంబంధించి ఇప్పటికే రైల్వే శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ట్రైన్ టికెట్ రద్దు చేసే అధికారాన్ని స్టేషన్ మాస్టర్స్ కూడా ఇచ్చారు. ప్రయాణికులు కౌంటర్లో టికెట్ రద్దు చేసుకోలేకపోతే నేరుగా స్టేషన్ మాస్టర్ ని సంప్రదించవచ్చు. ఇతర స్టేషన్లలో జారీ చేసిన టికెట్లను కూడా అక్కడే రద్దు చేస్తారు. అయితే ఇదంతా చార్ట్ ప్రిపరేషన్ లోపే జరిగిపోవాలి.